నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు పలు కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం పార్లమెంట్ సభ్యుల నూతన గృహ సముదాయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్న ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో ప్రజల్లో దేశభక్తి వెల్లివిరుస్తుందన్న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. వార్తల్లోని వివరాలు చూద్దాం. పార్లమెంట్ సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఢిల్లీలోని బాబా కరెక్ సింగ్ మార్గ్లో నిర్మించిన 184 బహుళ అంతస్తుల భవనాలను ప్రారంభించి ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని సింధూర మొక్కను నాటారు. ప్రాజెక్టును పూర్తి చేయడంలో వారి అంకిత భావాన్ని ప్రధాని ప్రశంసించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈ నివాస సముదాయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. मंत्रालय जिन किराए की बिल्डिंग में चल रहे थे उनका किराया ही करीब 1,500 करोड़ रुपए साल भर होता था. ये देश के पैसे की सीधी बर्बादी थी. इसी तरह पर्याप्त सांसद आवास न होने की वजह से भी सरकारी खर्च बढ़ता था. आप कल्पना कर सकते हैं सांसद आवास की कमी होने के बावजूद 2004 से लेकर 2014 तक लोकसभा सांसदों के लिए एक भी नए आवास का निर्माण नहीं हुआ था. इसलिए 2014 के बाद हमने इस काम को एक अभियान की तरह लिया. 2014 से अब तक इन फ्लैट्स को मिलाकर करीब 350 सांसद आवास बनाए गए हैं. यहां देश के अलग अलग राज्यों और क्षेत्रों के सांसद एक साथ रहेंगे. आपकी उपस्थिति यहां పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజు కూడా లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల నిరసనల మధ్య సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో కూడా విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. ఆ గందరగోళం మధ్య సభ పలు కీలక బిల్లులను ఆమోదించింది. జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు 2025, నూతన ఆదాయపు పన్ను సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. पारित किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वे ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ. विधेयक यथोचित संशोधित पारित हुआ. माननीय मंत्री जी प्रस्ताव करें, विधेयक को पारित किया जाए. स्पीकर सर, विधेयक को पारित करा जाए. प्रश्न है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ. ఇటు రాజ్యసభ కూడా విపక్షాల ఆందోళనల మధ్య రేపటికి వాయిదా పడింది. విపక్షాల నిరసనలో నినాదాల మధ్య మర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2025, గోవాలో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఈ సమయంలో సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేయడాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తప్పుపట్టారు. మరోవైపు 2025-26 సంవత్సరానికి మణిపూర్ బడ్జెట్తో పాటు మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లును వెనక్కి పంపింది. అనంతరం చైర్మన్ స్థానంలో ఉన్న ఘన్శ్యామ్ తివారీ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. I move that the bill as amended be passed. Does the bill be passed? The question is that bill be passed. Those in favor please say aye. Those against will please say no. I think ayes have it, ayes have it, ayes have it. The bill is passed. Next.
Sri Arjun Ram Meghwal to move that the bill be passed. Honorable Chairperson, sir, I move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. మహానగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు జరుగుతున్న హర్ ఘర్ తిరంగా ప్రచారం భారతీయులలో దేశభక్తిని రగిలిస్తుందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి భారతీయుడు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వికసిత భారత్ లక్ష్య సాధనలో ముందడుగు వేయాలని సూచించారు. मैं आप सबका हृदयपूर्वक आज इस पत्रकार वार्ता में स्वागत करता हूं। आप सब इतने महत्वपूर्ण विषय पे कार्यक्रम की रूपरेखा सुन करके समझ करके हर घर तिरंगा उत्सव को सफल बनाने के लिए अपना योगदान करने की मंशा के साथ में यहाँ आए हैं। मैं आप सब मित्रों का हृदयपूर्वक धन्यवाद करते हुए आप सबका आभार ज्ञापित करता हूँ। भारत के लोगों को विकसित भारत का लक्ष्य प्राप्त करने के लिए निरंतर प्रेरित करता है और सामूहिकता के भाव में बांधता है। आज भी जब घर पे पिछले 4 बार के इस तिरंगा हर घर तिरंगा उत्सव के समय में मैंने गहनता के साथ में इस विषय को अनुभव किया। आप सब लोग भी मेरी इस बात से अपनी सहमति व्यक्त करेंगे कि जब व्यक्ति हाथ में तिरंगा लेकर के खड़ा होता है और सम्मान के साथ में अपने घर की छत पर, अपने घर की बालकनी पर, अपने प्रतिष्ठान में तिरंगे को लहराता है तो निश्चित ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాకు నిర్వహించేందుకు లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలో మౌలిక సదుపాయాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎయిర్పోర్టులు, పోర్టుల అభివృద్ధి, మ్యారిటైమ్ పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోర్టు, ఎయిర్పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, నిర్మాణం పూర్తయితే సాగు, త్రాగునీరులో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు చాయ్ పే చర్చ కార్యక్రమం అనంతరం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, మామిడి రైతులకు ప్రత్యామ్నాయ వెసులుబాటు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వాటిని పూర్తి చేసే విధంగా, వాటికి సంబంధించిన అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. కనుక ఆంధ్రప్రదేశ్కి ఆయు పట్టు, అలాగే వెన్నుముక ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం పూర్తవడంతో రాయలసీమకు సంబంధించి 50% పైగా మన సమస్యలు పరిష్కారమే. మనకి అదనంగా సుమారు 100 టీఎంసీ వాటర్ దొరుకుతుంది. కనుక తాగునీరు, సాగునీరు, అలాగే పరిశ్రమలకు కావాల్సిన పారిశ్రమ నీటి కూడా లబ్ధి అవుతుంది. తద్వారా పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. రైతులకి తక్కువ శిక్షణ, పెద్ద శిక్షణ కూడా అవసరం లేదు. డ్రైయర్స్ తయారు చేసి దాన్ని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు జాతీయ జెండాలు చేతపట్టి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున జాతీయ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 14వ తేదీ సాయంత్రం గుంటూరు నగరంలో రికార్డు స్థాయిలో 10 కిలోమీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని ప్రదర్శించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేదిగా సాగుతుందని తెలిపారు. ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంటేషన్ కూడా తదనంతరము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరులో ఒక రికార్డు క్రియేట్ చేయబోతుంది. మొత్తం భారతదేశం మొత్తం మీద ఈ రోజు వరకు ఒక 9 కిలోమీటర్ల మేర మన భారత జాతీయ పతాకం డిస్ప్లే చేయటం జరిగింది. 9 కిలోమీటర్ల డిస్టెన్స్ మేర 9 అడుగుల వెడల్పుతోటి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది మనము ఈరోజు డిజైన్ చేసుకొని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు లో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం. ఇది చేస్తే ఈ 10 కిలోమీటర్ల మేర భారత జాతీయ పతాక. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తొలిసారిగా ప్రజాస్వామ్యం రుచి చూస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. అమరావతిలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో ఓటమి భయంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పులివెందుల ఒంటిమిట్టల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నాయని 11 మంది అభ్యర్థులు ఎన్నిక బరిలో ఉండటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ. ఈ రోజు జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూత్. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్. ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థం. ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణం, క్యాన్వాసింగ్ జరిగింది. రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా జాతీయ క్రీడల పాలన బిల్లుకు లోక్సభలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యంలో రాష్ట్ర క్రీడా పాఠశాలలు స్థాపించాలని, దీని ద్వారా యువ క్రీడాకారుల శిక్షణకు పటిష్టమైన పునాది ఏర్పడుతుందని సూచించారు. ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడా విధానంలో 3% రిజర్వేషన్, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అత్యధిక నగదు బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. Prime Minister Sri Narendra Modi ji and dedicated efforts of our Honorable Youth and Sports Affairs Minister Sri Manshukh Mandya ji will help India to move towards the becoming a true sports nation. This bill, the new Khelo Bharat Niti 2025, is a bold and inclusive plan to and aim to make sports a part of daily life and encourage sports startups and promote participation from the grassroots, especially in villages among women and economically weaker sections. To build upon this movement and create a future defined by transparency, fairness and excellence, the National Sports Governance Bill 2025 is a timely legislation. This bill addresses long-standing issues that have affected Indian sports, such as mismanagement, internal power struggles. A key feature of this bill is establishment of National Sports Board. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనపై సినీ నిర్మాతలు మంత్రికి వినతి పత్రం అందజేశారు. నిర్మాతలు లేవనెత్తిన అంశాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం.
హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తరచూ రైల్లో ప్రయాణిస్తుంటారా? రైళ్లలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? రైల్వే స్టేషన్లలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రైల్వే అధికారులకు ఎలా ఫిర్యాదు చేయాలో అర్థం కావటం లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, రైల్ మద్దతు యాప్. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందించిన రైల్ మదత్ యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం యాప్ మాత్రమే కాదు, రైల్ మదత్ పోర్టల్ కూడా ఉంది. ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించేందుకు రైల్ మదత్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది భారతీయ రైల్వే. ప్రయాణికులు రైల్వేకు సంబంధించి ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా రైల్ మదత్ ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు, తమ ఫిర్యాదుకు సంబంధించిన స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణం, సరుకు రవాణా, పార్సెల్ డెలివరీ లాంటి సమస్యలకు కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తుంది రైల్వే. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో సమస్యలు ఎదుర్కొన్నట్లయితే రైల్ మదత్ ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయవచ్చు. రైల్ మదత్ .indianrailways.gov.in వెబ్సైట్ లేదా రైల్ మదత్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. రైల్ మదత్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ 12 భాషల్లో సేవల్ని అందిస్తోంది. రైల్ మదత్ ప్లాట్ఫామ్ ఉపయోగించాలంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. పిఎన్ఆర్ నెంబర్ ఉంటే వెల్లడించాలి. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు. దీంతో ఫిర్యాదు నేరుగా ఫీల్డ్ యూనిట్కు వెళ్తుంది. ప్రతి కంప్లైంట్కు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో మన కంప్లైంట్ స్టేటస్, ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారం కాగానే SMS, ఈమెయిల్ వస్తాయి. So today I would like to share details regarding the Rail Mother platform that has been instituted by the railways to take care of the feedbacks and complaints. The complaints and the feedback received from the passengers provide valuable insights to help us identify and act upon key areas of improvement covering passenger amenities, cleanliness, coach maintenance, water supply, security, punctuality, Divyangjan facilities, women's needs, electrical equipment, bed rolls, luggage and parcel services, catering and vending, unreserved ticketing, corruption, bribery and others. ఫిర్యాదులు చేయడం మాత్రమే కాదు, ప్రయాణికులు రైల్వేకు తమ విలువైన సలహాలు, సూచనలు కూడా రైల్ మదత్ ప్లాట్ఫామ్ ద్వారా అందించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో రైల్ మదత్ యాప్ను ఇప్పటికే 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే రైల్ మదత్ @gmail.com మెయిల్ ఐడికి మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ రైల్ మదత్ అనే ప్లాట్ఫామ్ ఇండియన్ రైల్వేస్ జూలై 15, 2015లో 2019లో స్టార్ట్ చేసామండి. ఆ సంవత్సరంలో ఓన్లీ 8,000 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 8,000 కంప్లైంట్స్ని సాల్వ్ చేసాము. 1 hour 45 minutes ఈచ్ కంప్లైంట్ యావరేజ్లో మొత్తం అంతా క్లియర్ చేసామండి. ఈ 10 yearsలోని ఇప్పుడు మనకి ఈ 4 నెలల్లోనే 16,000 కంప్లైంట్స్ వచ్చాయండి. ఈ 16,000లో 99.99% క్లియర్ చేసాము. మళ్ళీ ఏంటంటే ఈ డిస్పోజల్ టైం ఎంతంటే లెస్ దెన్ ఎ మినిట్, 28 secondsలో చేసామండి. అలాగే ప్రయాణికులకు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139 పైన అవగాహన కల్పించడం కోసం అన్ని రైల్వే స్టేషన్లలో అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైల్వే శాఖ అందిస్తున్న ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్త్రీ శక్తి పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు. తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు. బస్సుల్లో రద్దీ పెరుగునున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఆర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో పాటు నిరాధార ఆరోపణలు చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఇండి కూటమి చేపట్టిన ర్యాలీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విపక్షాలది ఓటు బ్యాంకు రాజకీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. समूह कांग्रेस पार्टी और उसकी नेता राहुल गांधी बन चुके हैं। लोकतंत्र में उनकी कोई लोक लाज बची नहीं। अराजकता धीरे धीरे अहंकार के साथ मिलते हुए देश में एक अस्थिरता पैदा करने की एक सोची समझी रणनीति ये है। आप चुनाव जीतोगे तो सारा विषय सही है, अब चुनाव हारोगे ये सारा विषय की अव्यवस्था आपको ध्यान में आती है। कांग्रेस पार्टी अनेक राज्यों में निरंतर पराजय के कारण एक बैंकरप्सी की स्थिति में पहुंच चुकी है। कोई स्पष्ट मुद्दा हाथ में नहीं है, कोई नीति नहीं है। एक रिएक्शनरी फोर्स के नाते ये लोग अपने राजनीतिक कार्यकलाप बना रहे हैं। पहले इन्होंने ईवीएम को मुद्दा बनाया था, फिर राफेल पे झूठ बोले, फिर सीमा के ऊपर चाइना के साथ हमारी डिस्प्यूट को चाइना की साथ दिए, भारत की सेना को, भारत की संप्रभुता को इन्होंने దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఆర్లోని వీధి కుక్కలన్నిటికీ షెల్టర్లకు తరలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 8 వారాల్లోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతుందని వస్తున్న నివేదికల్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో విలువైన సమయాన్ని వృధా చేసేలా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ విపక్షాలకు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదని, పార్లమెంట్లో ప్రతిరోజు ఒక్కో విషయాన్ని ఆధారం చేసుకుని సమయాన్ని వృధా చేస్తూ వాదనలకు దిగుతున్నారని అన్నారు. అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. इलेक्शन कमीशन में जाने के लिए समय खुद मांगा और इलेक्शन कमीशन ने ये इंडी गठबंधन को बोला कि हर पार्टी से 2-2 सदस्य को भेज दो। 30 सदस्य को बुलाया, फिर जाता नहीं है। वो उनके गठबंधन में, इंडी गठबंधन में वो तय नहीं कर पाया कि वो 30 लोग कौन कौन जाएंगे। जब वो अपना नेता तय नहीं कर पाते हैं, प्रतिनिधि तय नहीं कर पाते हैं, फिर इलेक्शन कमीशन से टाइम मांगा क्यों है? अब वो खरगे जी बोल रहे हैं कि सारा अपोजिशन मेंबर जो वीआईपी है, तो 150 लोग क्या इलेक्शन कमीशन का चेयरमैन कमिश्नर का रूम में 150 लोग घुसेंगे क्या? ये कैसे बातें करते हैं? बोलते कि सबको जाना है।
అమెరికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తూ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, అణ్వాయుధాలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని, అటువంటి వ్యాఖ్యలు భారతదేశానికి మిత్రదేశమైన మరొక దేశంలో చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. పద్దెనిమిదవ ప్రపంచ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. సుమారు దశాబ్దం తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ముంబైలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఎడ్యుకేషన్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మద్దతు ఇస్తున్నాయి. సరికొత్త ఆలోచనలు, సంస్కృతులను పరస్పరం మార్చుకోవడంలో భాగంగా ఈ ఒలింపియాడ్లో 64 దేశాలు పాల్గొంటున్నాయి వేదికగా పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఏ అంశాలు, ఏ ఆలోచనలు ప్రతిబింబించాలని కోరుకుంటున్నారో MyGov వెబ్సైట్, నమో యాప్లోని ఓపెన్ ఫారంలపై ఈ నెల 12వ తేదీలోగా పంపాలని ప్రధాని కోరారు. గుబాలించే పరిమళం, చూడచక్కని రూపం సంపెంగ పూల సొంతం. వీటిలో భిన్న జాతులు ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. అయితే బంగారు చెంప, సోన్ చాఫా పేర్లతో పిలిచే ఈ రకం సంపెంగ పూలు ప్రత్యేకమైనవి. మహారాష్ట్రలోని తానే జిల్లా శివనేరి గ్రామంలో ఈ పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో రైతులకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. సోన్ చాఫా పూలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. పచ్చటి ఆకుల మధ్య విరిసి దోబూచులాడే బంగారు చంపా పూలను వివిధ అవసరాలకు వినియోగిస్తారు. విరివిగా అలంకరణల్లోనూ, పూలదండల కోసమూ వాడతారు. సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు. శాస్త్రీయ నామం మాగ్నోలియా చంపక. 50 మీటర్ల ఎత్తుదాకా పెరిగే ఈ చెట్ల పెంపకానికి పూర్తి స్థాయిలో సూర్యకాంతి, సమృద్ధిగా నీరు అవసరం. దేవాలయాలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో నీటి తొట్టెల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పరిసర ప్రాంతాల్లో సువాసనలు వెదజల్లి సందర్శకులను ప్రత్యేక అనుభూతికి గురిచేస్తాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోన్ చాఫా పంట ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ముర్బాద్ తాలూకాలో శివనేరి స్థానిక గ్రామంలోని రైతులు సరైన సమాచారం లేక నష్టాలను చవిచూసేవారు. విసుగు చెందిన రైతులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారం మేరకు వివిధ సీజన్లకు అనుగుణంగా పంటలు వేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే శివనేరి గ్రామానికి చెందిన రామచంద్ర కచ్రు ఫర్డే 1 ఎకరం భూమిలో 133 సోన్ చాపా చెట్లను నాటాడు. విలువైన సమాచారం అందిస్తూ తమ సంక్షేమానికి కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. సోను చాపా చెట్లలో ప్రతి భాగం విలువైనదే. కాండాన్ని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు. పూలను ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహ వేడుకలు, సుగంధ నూనెల తయారీలోనూ వీటిని వాడతారు. కాసుల వర్షం కురిపించే ఈ సంపెంగ పూలు భారత్తో పాటు బంగ్లాదేశ్, యెమెన్, థాయిలాండ్, చైనాలో కనిపిస్తాయి. మన దేశంలో హిమాలయాలతో పాటు దక్షిణ భారతంతో పాటు ఇతర ప్రాంతాల్లోని రైతులు వీటిని పండిస్తారు. 1 ఎకరం పొలంలో పంట ద్వారా నెలకు 55,000 దాకా ఆదాయాన్ని ఆర్జించవచ్చని రైతులు పేర్కొంటున్నారు. ఉత్తర కోస్తాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.